మోదీతో పాటు ఇవాళ ప్రమాణ స్వీకారం చేసేదెవరు? తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరెవరికి కేబినెట్ మంత్రులుగా అవకాశం దక్కబోతోంది? శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కు కేంద్ర మంత్రివర్గంలో చోటు ఖరారైంది. ఇక ఎన్డీఏ పక్షాలైన టీడీపీ, జనసేనకు ఎలాంటి కీలక శాఖలను మోదీ ఇవ్వబోతున్నారు అనే అంశాలపై చర్చ జరుగుతోంది. కేంద్ర మంత్రివర్గంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 6 నుంచి 7 మంత్రి పదవులు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరిలో టీడీపీ నుంచి 3, బీజేపీ నుంచి 3, జనసేన నుంచి 1 ఉండవచ్చని తెలుస్తోంది. మంత్రి పదవులు వరించే అవకాశం ఉన్న వారిలో తెలుగుదేశం నుంచి కింజారపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. జనసేన నుంచి బాలశౌరికి, బీజేపీ నుంచి పురంధేశ్వరికి అవకాశం లభించవచ్చని సమాచారం. తెలంగాణ నుంచి ఈసారి కిషన్ రెడ్డికి మళ్లీ మంత్రి పదవి ఇస్తారా లేదా అన్న చర్చ జరుగుతోంది. ఆయనకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పజెప్పే అవకాశాలు కూడా ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణకు చెందిన ఇతర నేతల్లో ఈటెల రాజేందర్, డీకే అరుణ, బండి సంజయ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండగా బండి సంజయ్, డీకే అరుణంలో ఒకరికి పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించవచ్చని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద ఏపీ, తెలంగాణలకు 6 నుంచి 7 మంత్రి పదవులు లభించే అవకాశం కనిపిస్తోంది. మూడవసారి ప్రధాని పదవిని చేపట్టడానికి సిద్ధమవుతున్న మోదీ తన నూతన మంత్రివర్గం కూర్పుపై కసరత్తును ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. శనివారం అర్ధరాత్రి వరకు కసరత్తు కొనసాగినట్లు తెలుస్తోంది. ఎన్డీఏ కూటమి మిత్రపక్షాలకు కేటాయించాల్సిన మంత్రి పదవులు, శాఖలపై మోదీ దాదాపు ఒక నిర్ణయానికి వచ్చారని, బీజేపీలో ఎవరెవరికి ఇవ్వాలనేది మాత్రం ఇంకా ఖరారు కాలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆదివారం రాత్రి 7:15 మోదీ, ఆయనతో పాటు కొందరు మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. మోదీతో పాటు దాదాపు 30 మంది మంత్రులు ప్రమాణం చేయనున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గంలోకి తీసుకునే వారి పేర్ల జాబితాను ఆదివారం ఉదయమే రాష్ట్రపతి భవన్కు పంపిస్తారని, ఈ మేరకు ఆయా నేతలకు ప్రధానమంత్రి కార్యాలయం సమాచారం అందిస్తుందని తెలిసింది. ఇప్పటి వరకు పూర్తిగా సొంత మెజారిటీతో ప్రభుత్వాన్ని నడిపిన మోదీ తొలిసారిగా సంకీర్ణ ప్రభుత్వాన్ని నిర్వహించాల్సి రావడం వల్ల మంత్రివర్గ కూర్పులో మిత్రపక్షాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అయితే హోం, ఆర్థికం, వాణిజ్యం, పరిశ్రమలు, రక్షణ, విదేశాంగ వ్యవహారాలు, పెట్రోలియం, రోడ్డు రవాణా, న్యాయ మొదలైన మంత్రిత్వ శాఖలను బీజేపీయే తీసుకోవచ్చని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రైల్వే, విద్య, ఐటీ, జలశక్తి, విద్యుత్, గనులు, వ్యవసాయం తదితర మంత్రిత్వ శాఖల్లో కేబినెట్ మంత్రి పదవులు గాని, సహాయ మంత్రి పదవులు గాని మిత్రపక్షాలకు కేటాయించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రివర్గంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు చెందిన కుమారస్వామి, చిరాగ్ పాస్వాన్, ప్రఫుల్ పటేల్, లలన్ సింగ్, ఇటీవల భారతరత్న పురస్కారం పొందిన దివంగత నేత కర్పూరి ఠాకూర్ తనయుడు రామ్నాథ్ ఠాకూర్, సంజయ్ కుమార్ ఝా, జితన్ రామ్ మాఝీ, అనుప్రియ పటేల్, జయంత్ చౌదరి, శ్రీరంగ్ బర్నే, ప్రతాప్ రావు జాదవ్ కు అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ నుంచి అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, శివరాజ్ సింగ్ చౌహాన్, జ్యోతిరాదిత్య సింధియా, బసవరాజు బొమ్మే, ప్రహ్లాద్ జోషి, జితిన్ ప్రసాద, రాజీవ్ ప్రతాప్ రూఢి, గజేంద్ర సింగ్ షెకావత్, సురేష్ గోపి, జితేంద్ర సింగ్, సర్బానంద సోన్వాల్, దుష్యంత్ సింగ్, శంతను ఠాకూర్, జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ, బాన్సురి స్వరాజ్, పురంధేశ్వరి, సంజయ్ జైస్వాల్ తదితరులు ఉండే అవకాశాలు ఉన్నాయి.